తిరుగుబాటు దళాలు దేశాన్ని ఆక్రమించడంతో సంక్షోభ పరిస్థితులు నెలకొన్న సిరియా నుంచి భారతీయుల్ని సురక్షితంగా వెనక్కి రప్పించింది కేంద్ర ప్రభుత్వం. 75 మంది భారత పౌరులను డమాస్కస్ నుంచి లెబనాన్కు తీసుకొచ్చింది. విదేశాంగ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ 75 మందిలో 44 మంది జమ్మూ కాశ్మీర్కు చెందిన జైరిన్లు ఉన్నారని తెలిపింది. వీరంతా లెబనాన్ నుంచి త్వరలోనే స్వదేశానికి చేరుకోనున్నారు. ఇప్పటికీ సిరియాలో ఉన్న భారతీయులు డమాస్కస్లోని రాయబార కార్యాలయంలో, వాట్సాప్లో, ఈమెయిల్ ద్వారా టచ్లో ఉండాలని సూచించింది భారత విదేశాంగ శాఖ. తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న సిరియాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. తిరుగుబాటు దళాల దేశాన్ని ఆక్రమించడంతో సంక్షోభ పరిస్థితులు నెలకొన్న సిరియా నుంచి భారతీయుల్ని సురక్షితంగా వెనక్కి రప్పించింది కేంద్ర ప్రభుత్వం. మరింత సమాచారం ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, 75 మంది భారత పౌరులని డమాస్కస్ నుంచి లెబనాన్కు తీసుకొచ్చినట్టుగా విదేశాంగ ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇక మిగిలిపోయిన వారిని ఎప్పుడు తీసుకొచ్చే అవకాశం ఉంది? అంతర్యుద్ధంతో అల్లాడుతున్నటువంటి సిరియాలో పరిస్థితులు చేజారే. ఆ నేపథ్యంలో ఇప్పటికీ అక్కడున్న భారతీయులందరినీ కూడా వీలైనంత తొందరగా బయటికి రావాలని ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. దాంతో పాటు కేంద్ర విదేశాంగ శాఖ స్వయంగా 75 మంది భారతీయులను తిరిగి వెనక్కి సురక్షితంగా తీసుకొచ్చింది. ఇందులో 44 మంది జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన వారు. వీరంతా అక్కడ ఒక తీర్థయాత్ర కోసం వెళ్లి అక్కడ సిరియాలో చిక్కుకున్నారు. సో అక్కడ సిరియాలో ఇప్పటికే తిరుగుబాటుదారులు ఆ దేశాధ్యక్షుడు బషర్ ను పదవీచ్యుతుని చేసినటువంటి సందర్భం. అలాగే ఇంకోవైపు అక్కడ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి మద్దతుతో అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ పరిస్థితులు పూర్తిగా దిగజారాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉండడం ఎంత మాత్రం సురక్షితం కాదని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఆ నేపథ్యంలోనే సిరియాలో నివసిస్తున్నటువంటి సిరియాలో ఉపాధి ఉద్యోగాల కోసం వెళ్ళిన వాళ్ళు కానీ లేదంటే టూరింగ్ కోసం వెళ్ళిన వారందరినీ కూడా వెనక్కి రావాలి అనేటువంటి అడ్వైజరీ జారీ చేసింది. సో ఆ నేపథ్యంలో భారత ప్రభుత్వం 75 మంది భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇంకా ఎవరైనా ఉంటే వారందరూ సిరియా రాజధాని డమాస్కస్ లో ఉన్నటువంటి భారత ఎంబసీ కార్యాలయాన్ని సంప్రదించాలని, ఆ మేరకు ఇప్పటికీ ఆ ఎంబసీకి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ అన్నిటిని కూడా సోషల్ మీడియాలో ఉంచింది. ఇంకా ఎవరైనా అక్కడ చిక్కుని ఉంటే వారందరినీ సురక్షితంగా తిరిగి తమ స్వస్థలాలకు చేరవేయడమే తమ తొలి ప్రాధాన్యత అని కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది. ఓకే వెంకటేష్.